ఈరోజు మా అత్తమ్మ అయితే మా ఇంటి దగ్గర అక్కడ గోంగూర ఉందని చెప్పేసి కోసుకొచ్చారు. దాన్ని అయితే గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇలా దాన్ని కడుగుతున్నారు. మొత్తం వాటర్తో ఇలా కడిగేసి వాటర్ పోయేలాగా గిన్నెలో తీస్తున్నారు. తీసిన తర్వాత కొంతసేపు ఉన్నదాకా ఇలాగా ఆయిల్ వేసుకుని ఇంకా కొంతసేపు ఇలా మూత వేసుకొని మగ్గించుకోవాలి. కొంతసేపు ఉన్నాక ఇలా ఉన్న తర్వాత చింతపండు వేయాలి. అంతకుముందు వేసారు, నేను మీకు తెలియడం కోసం ఇంకొంచెం వేసాను. ఇలా కొంతసేపు ఉన్న తర్వాత బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మెత్తగా కట్టేయాలి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా తర్వాత ఇంకా ఎండుమిర్చి ఇవి వేయించుకోవాలి ఆయిల్లో వేసి. ఇలాగా మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేయించాం, మీకైతే మీకు సరిపడిన వేయించుకోండి. అవి వేయించుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టేయాలి. ఇలా ఉప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇందాక స్టవ్ ఆఫ్ చేసింది కదా అది కూడా తీసేసిన తర్వాత ఇంకా రెండు కలిపి కలుపుకోవడమే. మా ఇంట్లో అయితే పచ్చళ్ళు అయితే బాగా తింటారు. మా అత్తమ్మ కూడా అయితే బాగా చేస్తారు పచ్చళ్ళు. మీరు కూడా ఒకసారి ఇలా మా అత్తమ్మ చేసినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు కారం ఇదంతా కలిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంక ఇలా తాలింపు పెట్టుకోవాలి లాస్ట్లో. అది ఏంటి నూనె ఏంటి ఇంత రెడ్గా ఉందనుకోకండి, మేమైతే ఆవకాయ పెట్టినప్పుడు ఆయిల్ చాలా ఉందని చెప్పేసి మా వాళ్ళు ఇలా ఇష్టపడతారని చెప్పేసి దాంతో తాలింపు పెడుతున్నాము. మీ ఇష్టం అండి, మీకు ఉంటే పెట్టుకోండి, లేకపోతే మామూలు ఆయిల్తోనే పెట్టుకోవచ్చు. నాకైతే ఇష్టం అని చెప్పేసి అలా పెట్టుకున్నాము. ఇలా ట్రై చేసి చూడండి, గోంగూర చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఏ పచ్చడైనా సరే మామూలుగా తింటే కంటే ఇలా తాలింపు పెట్టుకొని తింటేనే దాని టేస్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఫైనల్లీ గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.